ఎస్వికే సినిమా బ్యానర్పై మొదటి సినిమా నేను నిర్మిస్తున్నాను. మాది వైజాగ్. నేను షిప్పింగ్ ఫీల్డ్లో ఉన్నాం. కొత్తగా నేను చాలా రోజులు నాకు సినిమా మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో పరశురామ్ ఆయన ఆల్రెడీ యువత ఆంజనేయులు చేస్తున్నారు. ఒక మంచి చక్కటి కథ నాకు చెప్పడం, మంచి కాంబినేషన్. రోహిత్ బాణం సినిమాలో మంచి వాయిస్తో పాటు మంచి నటన, మణిశర్మ గారు, ఇలా మంచి కాంబినేషన్ నాకు దొరికింది. నా మొదటి సినిమాని నేను భారీగా నిర్మించి ఇది షూటింగు ముహూర్తం వచ్చేసి ఫిబ్రవరి 13న అన్నపూర్ణ స్టూడియోలో, మార్చి 1 నుంచి ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్లో పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ మళ్ళీ వెంటనే హైదరాబాద్లో చేస్తాం. ఆ తర్వాత మే ఎండింగ్కి ఈ సినిమాని మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంత చక్కటి కథతో నాకు ఆకట్టుకొని నా యొక్క కోరిక, నేను చాలా రోజుల నుంచి సినిమా ఫీల్డ్కి రావాలనుకుంటుంటే ఇలాగా వీళ్ళ ద్వారా వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా తెలియజేస్తూ ఒక మంచి సినిమా నిర్మిస్తున్న ఫీల్ నాకు కలుగుతుంది. ఇది మే ఎండింగ్కి ప్రేక్షకులకు ముందు తీస్తాం. నేను ఆల్రెడీ యువత ఆంజనేయులు 2 సినిమాలు చేశాను. సో నా 3వ ప్రయత్నంగా నారా రోహిత్ నేను చేస్తున్నాం. త్వరలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పరిపూర్ణమైన కమర్షియల్ హీరో దొరకబోతున్నాడని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. సో మార్చ్ 1 నుంచి షూట్ చేసేది మే ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మణిశర్మ గారు మ్యూజిక్ అండి దీనికి, శ్రీకాంత్ కెమెరా. సో అందరూ మంచి మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నాం. నారా రోహిత్ కెరియర్లో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా, ఎప్పటికీ తను సినిమా హీరోగా కొనసాగినంత కాలం తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇవ్వడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. అలానే కథను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, తను ఆల్రెడీ బిజినెస్ మ్యాన్గా వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. సో డెఫినెట్లీ అదే గోల్డెన్ హ్యాండ్తో ఇక్కడ కూడా తను సక్సెస్ చూడబోతున్నాడు. సో అది కన్ఫర్మ్గా నేను వంశీ గారికి కూడా మంచి సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి ఇవి డీటెయిల్స్ అండి. సో అగైన్ మళ్ళీ మనం ఫిబ్రవరి 13th ఓపెనింగ్ రోజు మిగతా విషయాలు, మిగతా సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు మొత్తం అందరూ అన్ని డీటెయిల్స్ మీకు ఫిబ్రవరి 14th మళ్ళీ అందిస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అలానే జయసూద్ గారు, ఎంఎస్ నారాయణ, ఆలీ గారు, సో అందరూ మంచి మంచి నటినట్లే వర్క్ చేస్తున్నారండి. సో సబ్జెక్టు వస్తే ఇది ఒక మంచి హానెస్ట్ లవ్ స్టోరీ అండి, విత్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్. టైటిల్ కూడా మీకు ఫిబ్రవరి 13th ఓపెనింగ్ రోజు విత్ టైటిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఐ వెల్కమ్ వంశీకృష్ణ గారు టు ద ఇండస్ట్రీ ఫస్ట్లీ. ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన షిప్పింగ్ బిజినెస్ అని. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్ట్ అనేది, ఎందుకంటే డబ్బున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సినిమా ప్రొడ్యూస్ చేయరు. సో ఇట్స్ ఆల్వేస్ ప్యాషన్ డ్రివెన్. సో ఐ డెఫినెట్లీ థింక్ ఆయన ప్యాషన్, ఎందుకంటే ఆయన బుజ్జికి ఇచ్చిన టెక్నీషియన్స్ బట్టి తెలుస్తుంది హౌ ప్యాషనెట్ హీజ్ అని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ ఫస్ట్. అండ్ దెన్ బుజ్జి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నిజంగా ఈ రోజుల్లో ఒక తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి డైరెక్టర్ని అయితే కోరుకుంటుందో అది బుజ్జిలో ఉంటుంది. ఎందుకంటే ఆన్ బడ్జెట్ అండ్ ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేసిన డేస్ కన్నా తక్కువ డేస్లో చేయడం. ఇందాక చెప్పాడు మార్చ్లో స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేస్తానని. సో దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. సో బుజ్జి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రోహిత్ గారి గురించి మాట్లాడాలంటే హీస్ ఆల్రెడీ స్కోర్డ్, అంటే ఆయన క్రిటికలీ ఎంత అక్లెమ్ దొరికిందో బాణం సినిమా చూపించింది. By how he projected himself as an actor. And Bujji చెప్పినట్టు there's a total different dimension to him, and this new look of yours is fantastic, Rohit. చాలా బాగా అనిపిస్తున్నారు ఆయన. So I think definitely there's a good beginning అండి. And I really thank you all, and Vamsikrishna garu and Rohit and Bujji for giving me this opportunity. And నిజంగా wish you all the best అండి. And hope you make more films. And
హోప్ యువర్ సక్సెస్ ఫ్రీ బిజినెస్లో ఉన్న సక్సెస్ ఫ్రీ ఇక్కడ కూడా కంటిన్యూ అవ్వాలని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. And thanks to Vamshi Paidapalli for coming and giving his best wishes to us. నేను బాణం చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. సో అప్పటి నుంచి ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా సరే మంచి కథతో మళ్ళీ రావాలి, ఒక మంచి కమర్షియల్ సినిమాతో మళ్ళీ జనాల ముందుకు రావాలని చెప్పి చాలా రోజులు చాలా స్క్రిప్ట్స్ విన్నాను. బుజ్జి వచ్చి చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్న తర్వాత వంశీ గారు కూడా జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఆయన కూడా తను చూపించిన ప్యాషన్ సినిమా పట్ల ఇంకా ఈ సినిమాని ఇంకా మంచి క్వాలిటీతో, ఈ సినిమాకి ఉన్న టెక్నీషియన్స్ అందరూ మంచి పెద్ద టెక్నీషియన్స్ పెట్టారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అండ్ ఐ హోప్ వీఆర్ ట్రైంగ్ టు రిలీజ్ మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం. వీ హోప్ విల్ కీప్ దట్ వర్డ్ అండ్ కమ్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్.